హాయ్, అందరికీ నమస్కారం. పోటీ కనుక బలంగా కనిపించినప్పుడు మనసులో చిన్న అసహనం ఏమైనా వస్తుందా? ఇతరులు బాగా చేస్తుంటే మనకు కొంచెం టెన్షన్గా ఏమైనా అనిపిస్తూ ఉంటుందా? ఇదే పరిస్థితి దుర్యోధనుడికి కూడా వచ్చింది. అది ఇప్పుడు మనం భగవద్గీతలోని 3వ శ్లోకంలోకి వెళ్దాం. ఆ శ్లోకంలో అర్థం ఏంటంటే, దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యుడితో ఇలా అన్నాడు: ఓ ఆచార్య, మీ తెలివైన శిష్యుడైన ద్రుపదుని కుమారుడు పాండవుల కోసం ఎంత గొప్ప సైన్యాన్ని ఏర్పాటు చేశారో చూసారా అనేసి. ఇది శ్లోకం యొక్క అర్థం. ఇక్కడ ఈ శ్లోకంలో ఒక 2 పేర్లు వాడాను నేను. ఒకటి ద్రుపదుడు, రెండోది ద్రుపదుని కుమారుడు. అంటే మీకు ఇంకా క్యారెక్టర్స్ వాళ్ళందరికీ కూడా ఈజీగా అర్థం అవ్వాలనే ఉద్దేశంతో నేను డీటెయిల్గా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. నేను ఇందులో ద్రుపదుని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ద్రుపదుడు ఎవరంటే పాంచాల దేశం యొక్క రాజు. ఆయనకి దుమ్నుడు అండ్ ద్రౌపది అని 2 కొడుకు కూతురు ఉన్నారు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే ద్రుపదుడు అండ్ ద్రోణాచార్యుడు వాళ్ళిద్దరూ కూడా ఒకప్పుడు మంచి స్నేహితులు. కానీ కాలక్రమంలో వాళ్ళిద్దరి మధ్యన ఒక శత్రుత్వం వల్ల విడిపోయారు వాళ్ళు. దాని గురించి రాబోయే శ్లోకాల్లో మనం చెప్పుకుందాం, ఆ శత్రుత్వం ఏంటి ఇవన్నీ కూడాని. కానీ ఆ కోపం వల్ల ద్రుపదుడు ఏం చేశాడంటే ఆయన ఒక యజ్ఞం చేసి ఎలాగైనా ద్రోణుడిని సంహరించాలన్న ఉద్దేశంతో యజ్ఞం చేస్తే దుమ్నుడు పుట్టాడు. అదే యజ్ఞంలో ద్రౌపది కూడా పుట్టింది. ఇందులో ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి చెప్పమంటారా? ఈ దుమ్నుడికి కూడా గురువుగారు ద్రోణాచార్యుడే. అందుకనేసే దుర్యోధనుడు ఏమన్నాడంటే, మీ తెలివైన శిష్యుడైన ద్రుపదుని కుమారుడు. అంటే ద్రుపదుని కుమారుడు పాండవుల కోసం ఎంత గొప్ప సైన్యాన్ని ఏర్పాటు చేశారా చూడండి అనేసి. ఈ దుమ్నుడు ఎవరంటే పాండవుల సైన్యాధికారి ఆయన. ఇక్కడ మనం ఒక చిన్న ఇందులోని ఈ శ్లోకంలో ఒక అర్థం తీసుకుందాం. మనం అర్థం అంటే గమనించాల్సిన విషయం ఏంటంటే, దుర్యోధనుడు ఏమన్నాడు తెలుసా? మీ శిష్యుడు అని చెప్పాడు. ఎందుకన్నాడు? ఇతను కూడా శిష్యుడే కదా. ఎందుకు అలాగన్నాడంటే, ఒకవేళ వాళ్ళ గురువు గారికి ద్రోణాచార్యుడికి పాండవుల వైపు ఏమన్నా మనసు కానీ లాగుతుందా అని ఒక చిన్న అనుమానం అనమాట. ఇదంతా ఎప్పుడు వస్తుందో తెలుసా? ఒక మనిషిలో ఒక భయం కానీ అసూయ కానీ వేరే వాళ్ళతో కంపారిజన్ కానీ వచ్చినప్పుడు డెఫినెట్గా ఇటువంటివన్నీ కూడా అపోహలు అనుమానాలు వస్తూ ఉంటాయి. సేమ్ ఇది కూడా మనం మన జీవితానికి మన రెగ్యులర్ యాక్టివిటీస్కి కనెక్ట్ చేసుకున్నాం అనుకో. ఉద్యోగం కూడా ఇలాగే జరుగుతుంది. ఎలాగనుకుంటున్నారు? అక్కడ ఉన్న పర్సన్ ఎవరంటే మా మేనేజర్ ఫేవరెట్ క్యాండిడేట్ అనేసి, లేకపోతే అతనికి ఎక్కువ సపోర్ట్ చేస్తారనేసి, అతను లేకపోతే ఆమెకి, లేకపోతే అతనే చాలా టాలెంటెడ్ అనేసి. అంటే ఇదంతా ఏంటంటే కంపారిజన్ అనమాట. మనసులోనే మనమే కంపేర్ చేసుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే కంపారిజన్ స్టార్ట్ అవుతుందో అక్కడ పీస్ అనేది కూడా తగ్గిపోతూ ఉంటుంది. అందుకే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కంపారిజన్ ఉన్న చోట అసూయ కూడా పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం ఉన్న చోటే అసలు కంపారిజన్ అనే అవసరం ఉండదు. మనిషిని ఎప్పుడు కూడా ఈ కంపారిజన్ అనేది చాలా వీక్ చేస్తూ ఉంటుంది. అందువల్లే ఇప్పుడు కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నదనుకోండి, స్ట్రాంగ్గా ఉంటాం మనం. చివరిగా ఏంటంటే దుర్యోధన మాటల్లో ఇప్పుడు ఏం కనిపిస్తున్నాయంటే ఒక రకమైన భయం, ఒక రకమైన పోలిక, అసహనం ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి రాబోయే శ్లోకాల్లో దుర్యోధనుడు ఏమేం మాట్లాడాడో అవన్నీ కూడా తెలుసుకుందాం. ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బాగా నచ్చితే ఎవరికైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ.